చెప్తే మీరేమంటారు? మీరు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మీరు విమర్శ చేస్తున్నారు అని అంటారు మీరు. నేను మాత్రమే కాకుండా అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదే మధ్యప్రదేశ్ నుండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని? తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిండ్రు ఈ ఇన్ఫర్మేషన్ మాకు అని చెప్పిండ్రు. ఇన్ని రకాలుగా విమర్శించినటువంటి వ్యక్తిని, ఆమెకు సంబంధించిన ఒక కేసు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండి హోంమంత్రిగా కూడా అంటే పోలీస్ విభాగానికి అధిపతిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరన్నా ఇచ్చే పరిస్థితి నిజంగా ఉంటుందా? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు అన్నది ఈరోజు తేటతెల్లం అయిపోయింది. కాబట్టి హైకమాండ్ నుండి పిలిపొస్తే ఆగ మేఘాల మీద 71వ ఈరోజు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితి. మీరు ఎన్ని చేసినా కూడా ఇటువంటివి అనేక సార్లు పట్టుబడతా ఉన్నారు. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే ముఖ్యమంత్రులను మారుస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా మార్చే అవకాశం ఉంటుందేమో అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద ఏదో ఒక వీరుడి స్థాయిలో ఉద్యమం చేస్తున్నట్టుగా, పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తూ హైకమాండ్ ముందు మార్కులు కొట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.